ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. సర్వోన్నతుడా, సర్వకృపానిధి నీకే స్తోత్రాలు తండ్రి. మరి యొక్క వాక్యం నేను వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నేను ఈ వాక్యాలు చేయడానికి మరి చాలా లేట్ అవుతుంది. మరి ఇన్ టైంలో చేయాలనుకుంటున్నాం నాయన ప్రభా. మరి సమయం నాయన ప్రభా లేక నైనా చేయలేకపోతున్నాం. మరి ఇక్కడ నుండి నాయన ప్రభా ప్రతి దినము నేను 6 o'clockకి ఉదయమే నేను నీ యొక్క వాక్యాలను మేము ధ్యానించి వినే భాగ్యము, సమయస్ఫూర్తిని మీరే మాకు అనుగ్రహించమని, డిసిప్లిన్ మాకు అనుగ్రహించమని యేసే పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. మనము ఈ యొక్క 2024 సంవత్సరం చివరి గడియల్లో ఉన్నాం. ఈ చివరి గడియలో ఉంటున్న మనమందరము దేవునికి ఇంకా దేవుడు మన పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవి ఇంకా ఏమైతే మన జీవితంలో ఇంకా ఫుల్ఫిల్మెంట్ కాలేదో వాటి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అయ్యా, నా జీవితంలో నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానము ఇంకనూ నాయన ప్రభా ఫుల్ఫిల్ అవ్వలేదయ్యా, నీవే కృప చూపు ప్రభాని ప్రతి దినము దేవుని సన్నిధిలో వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న మాట ఏంటంటే, మనమందరము ఈ స్థితి, ఈ యొక్క ఆరోగ్యము మనకి ఉన్నది అంటే అది దేవుని యొక్క మహాకృప అని చెప్పొచ్చు. అంతేగాని మన బలం వలనో, మనకు ఆస్తి ఐశ్వర్యం వలనో, మన తెలివి వలనో మనం ఇలాగ ఉన్నాము అంటే అది రాంగ్ అవుతుంది. యేసయ్య మన మీద చూపుచున్న ప్రేమ వాత్సల్యతను బట్టి మాత్రమే మనం ఈరోజు ఈ యొక్క స్థితిలో, ఈ ఆరోగ్యంలో, ఈ యొక్క గొప్ప స్థితిలో మనం ఉండగలుగుతున్నాం. ఈరోజు మనం ఎలా జీవించగలుగుతున్నాము అంటేనే దేవుని యొక్క దయ, ఆయన భిక్ష అని చెప్పొచ్చు. మనకు లోకంలో కనబడే ప్రతి దాన్ని, మన కంటికి కనబడే ప్రతి దాన్ని మనం మన హృదయానికి నచ్చితే దాన్ని ప్రేమించేస్తూ ఉంటాం. కానీ దేవుడైన యేసయ్యను ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఆయనను మనం ప్రేమించలేకపోతున్నాం. ఎందుకు అంటే మనకి కంటికి కనబడే దాన్ని మనం ప్రేమిస్తున్నాం, కానీ మనకి కంటికి కనబడని యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా ప్రతి క్షణము మనము జీవిస్తున్నాము అంటే ఆయన మన కంటికి కనబడకపోయినప్పటికీ కూడా మనం ఊపిరి పీల్చుకొని ఊపిరి విడుస్తున్నాము అంటే దేవుని యొక్క మహాకృప వల్లనే అవుతుంది. ఆయనే మనల్ని ప్రేమించి మనతో ఆయన ఉండకపోతే మనం జీవించలేము. మనం ఊపిరి పీల్చుకోలేము, ఊపిరి విడవలేము, జీవించలేము. ఆయన మనకు దగ్గర అవుతుంటే మనం ఆయనకు దూరం అయిపోతున్నప్పటికీ కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, వెంటాడుతూనే ఉన్నాడు. చూడండి, మన నీడ మనల్ని ఎలాగైతే వెంబడిస్తుందో అలా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వెంటాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ, యేసయ్య ప్రేమ వన్ సైడ్ లవ్ అయిపోయిందండి. ఒక ప్రక్క. ఇప్పుడు ప్రేమ సంపూర్ణం అవ్వాలంటే ఇరు ప్రక్కల లవ్ అవ్వాలి, ఉన్నప్పుడే సంపూర్ణం అవుతుంది. కానీ యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయనను ద్వేషిస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో అంటున్నాడు ఆయన 8:40 ఆయన ఏ పాపం లేనివాడు, సత్యవంతుడు, సమాధానకర్త అయినప్పటికీ కూడా అక్కడ ఉంటున్న ప్రజలు ఆయనను బయల్జూబులని, అంతేకాదు తిండిబోతని రకరకాల లేబుల్స్ వేశారు. ప్రభు అంటున్నాడు, నేను సత్యము చెప్పుచున్నప్పటికీ కూడా మీరు నన్ను ఎందుకు నమ్మట్లేదు, ఎందుకు నమ్మరు మీరు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన మనల్ని ఆయన స్వరూపంలోకి చేసుకుని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఆ యొక్క నిబంధన ప్రకారంగా మరి దేవుడు మన మీద చూపుచున్న ప్రేమ వాత్సల్యతను బట్టి మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆయనను ప్రేమించకపోయినప్పటికీ కూడా ఏదో రోజు నా కుమారుడు, నా కుమార్తె నన్ను వెంబడిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నేనేంటి వారి తెలుసుకుంటారని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇర్మియా గ్రంథము 25:6 ప్రకారము ప్రతి దినము పెందల కాడే లేచి ఆయన ప్రవక్తలను మన యొద్దకు పంపుతూ ఉన్నారు. ఆయన వాక్యాలను మనకు పంపుతూ ఉన్నారు. ఆయన యొక్క సేవకుల ద్వారా ఆయన మాటలను మనకు వినిపింప చేస్తూ ఉన్నారు. కానీ మనము ఆ మాటలను చెవికి మనం పెట్టుకోలేకపోతున్నాం, హృదయాల్లో భద్రపరచుకోలేకపోతున్నాం. మనము ఆయన మాటను వినకపోతున్నాం. వినుటకు చెవిని మనం ఏం చేస్తున్నామంటే యొగ్గకుంటిరి అంటున్నాడు అక్కడ ప్రభు. ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు మీ వద్దకు వస్తున్నప్పటికీ కూడా వాటిని మీరు ప్రక్కన పెట్టేస్తున్నారని ప్రభు
వేదన పడుతున్నాడు. ఎందుకు వేదన పడుతున్నాడంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఎక్కడ కూడా పాపంలో పడిపోకూడదని ఆయన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు. అంతగా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను మనం ఏం చేస్తున్నాం? రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. మనము ఆయనను ప్రేమించడం కాదు, ఆయనే అట మనల్ని మొదటిగా ప్రేమించాడంట. మన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ప్రతి మాట కూడా మనకి కనబడుతుంది. ఆయన యొక్క ప్రేమ అక్కడ మనకు కనబడుతుంది. ఆయన దేవుడై ఉండి అనేకమైన మెట్లు మన కొరకైన దిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ఇన్స్పైర్ చేయడానికి అనేకమైన కార్యాలు, మన ఎడల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనల్ని ఇన్స్పైర్ చేసి మనము ఆయనను ప్రేమించేలా చేయడానికి ఆయన అనేకమైన కార్యాలు చేస్తుంటే మనం ఏమనుకుంటున్నామంటే అది నా తెలివి వల్ల జరిగింది, అది నా బలం వల్ల జరిగింది, అది నా డబ్బు వల్ల జరిగింది అని మనం అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నా, నా జ్ఞానం వల్ల ఈ పనులు జరుగుతున్నాయని. కానీ మన యొక్క జ్ఞానం వల్ల, మన బలం వల్ల కానే కాదు, దేవుని యొక్క ప్రేమ వల్లే మనకు అన్నీ కూడా దేవుడు సప్లై చేస్తూ ఉన్నాడు. యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి అంటే ఆయన యందు అపారమైన విశ్వాసం ఉంచడం. యేసయ్యను ప్రేమించడం అంటే యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా మరొకరిని ప్రేమించటం. మనకు కనబడుతున్న వారిలో మిక్కిలి అల్పులైన వారి పట్ల ప్రేమను చూపటమే దేవుణ్ణి ప్రేమించటం. దేవుని ప్రేమ ఎడల సంపూర్ణము, ఇతరులను ప్రేమించటం వల్ల దేవుని ప్రేమ మన ఎడల సంపూర్ణమవుతుంది. వారు శత్రువు అయినప్పటికీ కూడా వారి మీద మనం ద్వేషం పెంచుకోకుండా, వారు ఎంత మనకి అవమానం పరిచినా, ఎంత మన మీద బురద జల్లినా, ఎంత మన మీద కుయుక్తులు పన్నినప్పటికీ కూడా వారిని మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఏదో రోజు వారు కూడా మారి మనల్ని ప్రేమిస్తారు. అదే మనల్ని చూసే దేవుడు. మనం కూడా ఏదో రోజు మారతాము, నా బిడ్డలు మారుతారని ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మనం కూడా మన శత్రువులను ఏదో రోజు మారుతారని వారిని ప్రేమించేవారిగా ఉండటమే దేవుని యొక్క ప్రేమ. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎడల కృప చూపి మనల్ని ఆయన ప్రేమలో ఉన్నతమైన స్థితిలో మనల్ని హెచ్చించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.